తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ ఫోర్సీ లీడర్ అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్, ఒక దార్శనికత కలిగినటువంటి లీడర్ అన్నమాట. తర్వాత అతను గ్రేట్ లీడర్షిప్కి ఒకటి నిదర్శనం. అనేక వైఎస్ఆర్పి ఎల్పి మీటింగ్స్ జరిగాయి, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్స్ జరిగాయి. ఆ పార్టీ మీటింగ్స్లో అనేక సందర్భాల్లో తెలియజేశారు, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రతి కన్వీనర్ అభ్యర్థి నాకు చాలా గౌరవము, నాకు కావాల్సిన వాళ్ళు మీరంటే నాకు చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది. మళ్ళీ మీరే ఆ కాన్స్టిట్యున్సీలోనేమో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. దానికి తగ్గ పనితీరు చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో మీరేమో ఆ రకమైన పని చేసి ప్రజల నుండి ఆ యొక్క వాయిస్ రావాలి. అంతేగాని ఆఖరి రోజున ఒకవేళ కానీ మీ స్టాటిస్టిక్స్లో కానీ మీ సర్వే రిపోర్ట్స్లో కానీ ఏమాత్రం కొంచెం ఇబ్బందులు వస్తే మళ్ళీ నన్ను ప్రశ్నించద్దు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో అతనేమో ప్రాధాయపడుతూ చెప్పారు. పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్యన సాగిన ప్రజా సంకల్ప యాత్రలు చెప్పిన మాటలవి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి అవుతే సరిపోతుంది అనుకుంటారు, కానీ ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. దానికి అనుగుణంగానే ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీ 25 లక్షలకి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జై జగన్. భారతదేశంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీనేమో ఈరోజు ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అనేక పథకాలకి రూపశిల్పి అన్నమాట. అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు అన్నమాట. అలాంటి మహానాయకుడు ఈరోజు ఆఖరి ప్రజా సంకల్ప యాత్ర రోజున మా యొక్క నాయకుడు సర్వేశ్వర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యాన్నేమో ఈరోజు కేక్ కట్ చేసుకున్నాము. దక్షిణ నియోజకవర్గంలోని మా సీనియర్ నాయకులందరూ కూడా ఎల్ల రఘురామ్ గారు, పచ్చిరపల్లి రామ గారు, మాజీ కార్పొరేటర్ అమ్మాజీ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటాం.